అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో మధురై నుంచి మద్రాసుపట్నం పారిపోయి వచ్చిన షణ్ముగవడివు అనుకోకుండా తన ప్రమేయం లేకుండా సదాశివం పంచన చేరడం జరిగింది. చెల్లాయిని ఎలాగైనా తీసుకొస్తానని తల్లికి మాటిచ్చిన శక్తివేల్ ఊరి నుంచి బయలుదేరి సదాశివం ఇంటికొచ్చాడు. చెల్లిని రమ్మనమని ఎంతగానో బతిమాలాడు. కానీ చెల్లెలు నిరాకరించింది. సదాశివం కూడా కుంజమ్మ తనంతట తను వస్తా అంటే తీసుకెళ్ళు, అంతేగాని బలవంతం చెయ్యొద్దు అని చెప్పి శక్తికి గట్టిగా చెప్పాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చిన్న చిన్న వాగ్వాదాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సదాశివం శక్తివేల్ని నెట్టేశాడు. దీనివల్ల ఇప్పటివరకు షణ్ముగవడివికే శత్రువుగా ఉన్న సదాశివం కుంజమ్మ కుటుంబానికే శత్రువుగా మారడం జరిగింది. కుంజమ్మని కాపాడుకునే క్రమంలో ఎలాగా అని ఆలోచిస్తూ ఉండంగా తనకి తెలుసున్న సుబ్రహ్మణ్యం గారు సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమాలో కుంజమ్మకు అవకాశం ఇవ్వమని కోరడం. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. ఇక సదాశివానికి ఉన్న ఏకైక పని సుబ్బులక్ష్మి చేత సుమతి పాత్ర బాగా సాధన చేయించడం. సదాశివంకే కాదు, సుబ్బులక్ష్మి అందరి బాధ్యత అయ్యింది. సుబ్బలక్ష్మి మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా దుంప తెంచుతోంది. సదాశివం సుబ్బలక్ష్మికి డైలాగులు చెప్పించి అలసిపోతున్నాడు. సుబ్రహ్మణ్యం నటన నేర్పుతూ రొప్పుతున్నాడు. ఎస్టీ సుబ్బలక్ష్మి ఎలా తయారవ్వాలో, ఎలా మేకప్ వేసుకోవాలో చెప్పలేక సతమతమవుతుంది. ఏం చెప్పినా సుబ్బలక్ష్మి బుర్రకి అంత తొందరగా ఎక్కదు. తనకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి ఆ బుర్ర వెలిగేదాకా ఓపిక పట్టాల్సిందే. పాటల విషయానికి వస్తే మాత్రం బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. పాపనాశం శివన్, సుబ్బలక్ష్మి జత బ్రహ్మాండమైన పాటలు రికార్డ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుకున్న 6 పాటల్లో ఒక పాట నీదు చరణ పంకజములే నమ్మినానమ్మ పల్లవి. గోపాలయ్యర్ కూర్చిన తెలుగు పాట. శ్యామసుందర మదన అనే పాటని సుబ్బలక్ష్మి మధురైలో నారాయణరావు వ్యాస్ అనే హిందుస్థానీ కళాకారుడు తన ఇంటికి వచ్చి నేర్పితే నేర్చుకున్న పాట. ఇలా 6 చాలా మంచి పాటలు. సుబ్బలక్ష్మి నటన మాట ఎలా ఉన్నా పాపనాశం శివన్ దగ్గర శిష్యరికాన్ని ఆస్వాదిస్తుంది. సేవాసదనం సినిమా పని మీద నెలలు గడిచిపోతున్నాయి. సదాశివం తన భార్య పుట్టింట్లో ప్రసవించి ఉందని మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవాలనే తలంపే మర్చిపోయాడు. మామ ఉత్తరం వేసి గుర్తు చేశాడు ఈ విషయం. సదాశివం జవాబు కూడా ఇవ్వలేదు. మామ ఒక మనిషిని పంపాడు సదాశివం ఇంటికి. అతను సదాశివం ఇంట్లో సుబ్బలక్ష్మిని చూశాడు. ఎవరు అని మంగళంని అడిగాడు. మంగళం నెత్తి నోరు బాదుకొని కొంగు నోట్లో నెట్టుకొని ఏడ్చింది. వచ్చిన మనిషి వెళ్ళి మామగారితో చూసిందల్లా చెప్పాడు. సదాశివం మామ ఆఘమేఘాల మీద కూతుర్ని మనవరాల్ని తీసుకొచ్చి సదాశివం దగ్గర దించి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. సదాశివం భార్య అంటే అంటీ అంటనట్లుగానే ఉంటున్నాడు. పైగా అరుస్తున్నాడు. 2 ఉన్నారు ఇంట్లో. మళ్ళీ కుంజ ఎందుకు పనిచేయడం? కుంజాకి ఏ పనులు చెప్పొద్దు. స్టూడియోలో చాలా అలసిపోతుంది. వేళకి భోజనం కూడా వండలేరా? అక్కడ మా కోసం 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు అని అరుస్తూ భార్య పార్వతిని తల్లిని అదరగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళగానే అత్తాకోడళ్ళు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. నెలలు గడుస్తున్నాయి. సేవాసదనం పనులు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి. ప్రొద్దున లేచింది మొదలు పడుకునేదాకా సుబ్బలక్ష్మితోనే ఉంటున్నాడు. ఎప్పుడైనా తొందరగా ఇంటికి వస్తే పిల్లల్ని చేరదీస్తున్నాడు. కానీ పార్వతికి భర్త స్పర్శ కూడా ఎండమావయ్యింది. షణ్ముగవడివుకి కూతురు కబురే కరువైంది. తనకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళినందుకు బాధ, ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి రానందుకు ఆక్రందన, కూతురు సినిమాలో చేరినందుకు భయం,
తన పద్ధతి కాదంది సరే, మరి ఇప్పుడు కూతురు వేరుగా ఏమైనా చేస్తుందా? ఒకరి పంచనుంటోంది, అందులోనూ తను ఏ మాత్రం ఆమోదించని వ్యక్తితో. అందుకు ఆక్రోశం. ఇంత వ్యధలో షణ్ముగవడువు కృంగిపోతుంది. కచేరీలు కాదు గాని వీణ మీదకు చూపు కూడా వెళ్ళటం లేదు. పంచప్రాణమైన తన కూతురు లేకపోయేసరికి ఆరో ప్రాణమైన తన వీణ పరాయిదైపోయింది. కూతురి కోసం తను వేసిన ప్రణాళికలు మీనాక్షి అమ్మవారి గుడి రాజగోపురాలంతా ఎత్తైనవి. కానీ అవి మధ్యలో ఆగిపోయి అచ్చం తిరుమల నాయకుని అసంపూర్ణ రాజగోపురాన్ని తలపిస్తుంది. తిరుమల నాయకుడు అప్పటికే ఉన్న రాజగోపురాల కంటే ఇంకొక పెద్ద రాజగోపురం కట్టిద్దామని పునాదులు వేసి కొంతవరకు కట్టుకుంటూ వచ్చాడు. కానీ ఒక 20 అడుగులు ఎత్తు తర్వాత ఇక పని జరగలేదు. అచ్చం ఇలాగే షణ్ముగవడివు 20 సంవత్సరాలు గట్టిగా పునాది వేసింది కూతురికి. ఆ పునాది మీద సౌధం కట్టే లోపల ఆ పునాదే తన పరిధి దాటింది. తన మనస్సులో అసంపూర్ణంగా మిగిలిపోయున్న తన ప్రణాళికలు అసంపూర్ణ రాజగోపురంగా జ్ఞప్తికి వస్తున్నాయి. 1938 డిసెంబర్ 2వ తారీఖున సేవాసదనం విడుదలై బాగా ఆడటం మొదలుపెట్టింది. సుబ్రహ్మణ్యం, సదాశివం గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒరే సదాశివం, ఆ సినిమా పని అయిపోయింది కదా, ఆ అమ్మాయికి వేరే ఏర్పాటు చూడరా. సదాశివం తీరిగ్గా ఉన్నప్పుడు చెప్పింది మంగళం. అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు సదాశివం. పార్వతిని కూడా కలిపి, మీరిద్దరూ నోళ్లు మూసుకుని ఇంటి పని చూసుకోండి అని తిట్టిపెట్టాడు. 3 వారాలు గడిచేసరికి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కనకవర్షం కురిపించింది సుబ్రహ్మణ్యంకి. సుబ్బలక్ష్మి పాటలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. గాయనిగా మంచి పేరు సంపాదించింది. నటిగా అత్తెసురు మార్కులు పడినా సినీ నటి అనే ఇంకో గుర్తింపు కూడా వచ్చింది. సేవాసదనం విజయం అందరికీ ఊరటనిచ్చింది. కానీ పార్వతికి మాత్రం ఇంకా ఎలాంటి ఊరట లేదు. ఏ మందు లేని మనోవ్యాధి బారిన పడింది. తండ్రికి ఉత్తరం వేసింది. ఆయన వచ్చాడు. కూతుర్ని పోల్చుకోలేకపోయాడు. అల్లుడు గారు, ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఇంట్లో ఆ మనిషిని? ఇక పంపేయండి, గట్టిగా నిలదీశాడు సదాశివాన్ని. ఆలోచిస్తున్నాడు సదాశివం. ఆ అమ్మాయి నా సాయం కోరి వచ్చింది, నేను చేస్తున్నాను. కాసేపు ఆగి, మీరేమన్నా మీ అమ్మాయిని తీసుకెళ్ళటానికి వచ్చారా అని మామని అడిగాడు. ఆ మాట వినేసరికి తెగేదాకా లాక్కూడదనుకుని కూతురికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక సుబ్బలక్ష్మి కచేరీ వ్యవహారాలు మొదలుపెట్టాడు సదాశివం. మద్రాసులో సంగీత సభల కాలం కూడా మొదలవబోతోంది. సదాశివం పరపతి సంఘంలో కాస్త పెరిగింది. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి రాజగోపాలాచారికి వ్యక్తిగతంగా తెలిసినవాడుగానే కాకుండా 1 సంవత్సరం పాటు సుబ్రహ్మణ్యంతో తిరిగి సంఘంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆనంద వికటంలో పనిచేసినప్పటి పరిచయాలు ఉండనే ఉన్నాయి. సేవాసదనం సినిమాకి ముందే సుబ్బలక్ష్మికి కర్ణాటక సంగీత గాయనిగా పేరుంది. ఇప్పుడు సేవాసదనంలోని పాటలన్నీ కర్ణాటక బాణీలో ఉండి ఇంకా మంచి పేరు వచ్చింది. ఈ సంగీత సభల కాలంలో అన్ని సభల్లో కచేరీలు చేసుకుంటూ దూసుకుపోతోంది. 1938 డిసెంబర్ 27వ తేదీన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారి సభలో కచేరీ చేస్తుంది. సదాశివం ఎదురుగా కూర్చున్నాడు. ఈ దఫా సుబ్బలక్ష్మి కచేరీలకి ఇంకా ఎక్కువ మంది శ్రోతలు వస్తున్నారు. సినిమాలు మాట్లాడటం మొదలుపెట్టి 7 సంవత్సరాలే అయ్యింది. ఈ తొలినాళ్లల్లో సినిమా నటి అంటే జనానికి ఆకాశంలో చందమామ చందం. ఆ చందమామని చూడటానికి జనం బాగా వస్తున్నారు. పెద్దింటి ఆడవాళ్లు కూడా వచ్చారు సుబ్బలక్ష్మిని చూడటానికి. మొత్తానికి సుబ్బలక్ష్మి జీవితంలో అనుకోని మలుపుల్లోకి వచ్చింది. ఒక మెట్టు పైకి కూడా ఎక్కింది. సదాశివం అందర్నీ చూస్తున్నాడు. చివరికి సుబ్బలక్ష్మి మీద దృష్టి సారించాడు. 22 ఏళ్ల చక్కని పిల్ల, ఆలోచిస్తున్నాడు సదాశివం. వజ్రం నా చేతిలో పడింది. వజ్రమే కానీ ఇంకా సానపెట్టగలిగిన వజ్రం. నేను చెప్పినట్లు వింటుంది. ప్రతిభా పాటవాలు కలిగింది.
సినిమా నటి. ఆ అమ్మాయితోనే ఇంకో సినిమా తీస్తే? తన ఆలోచనకి తనే ఉత్తేజితుడయ్యాడు. సంవత్సరం పైబడి ఇంకొక పని అంటూ లేకుండా సినిమా లోకంలో గడిపాడు. సినిమా నిర్మాణంలోని సాధక బాధకాలన్నీ గ్రహించాడు. ముఖ్యంగా ఒక విజయవంతమైన సినిమా తీయటానికి కావలసిన ముడిసరుకులేమిటో గ్రహించాడు. ఆ ముడిసరుకులని కలగలిపి పదార్థంగా చేయగల యుక్తి తన దగ్గర ఉండనే ఉంది. ఇంకే ఉంది, తక్షణ కర్తవ్యం బోధపడింది. సుబ్బులక్ష్మి కచేరీ ముగించింది. చప్పట్ల చప్పుళ్ళు సదాశివం ఆలోచనలకి విరామం ఇచ్చాయి. కుంజ, ఇక వెళ్దామా? మామా, 1 గంట తర్వాత జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ ఉంది, విని వెళ్దాం మామా. సరే, అలాగే. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నా పక్కనే ఉండు. నిన్ను జనం గుర్తుపట్టారంటే చుట్టుముట్టేస్తారు, హెచ్చరించాడు సదాశివం. ఆలోచన వచ్చిందే మొదలు సదాశివం కార్యాచరణకు దిగాడు. హీరోయిన్ తన చేతిలో ఉంది కాబట్టి తన కథ హీరోయిన్ మీద ఎక్కువ నడవాలి. అందుకే కాళిదాసు విరచిత నాటకం అభిజ్ఞాన శాకుంతలం అని ఎంచుకున్నాడు. చంద్రప్రభ సినీ టోన్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. సినిమా పేరు శకుంతల అని నిర్ణయించాడు. కథా కథనం అన్నీ సిద్ధం చేసుకుని, కుంజ, రా మనం సుబ్రహ్మణ్యాన్ని కలిసొద్దాం అన్నాడు సుబ్బులక్ష్మితో హఠాత్తుగా ఒకరోజు. మామా, సినిమా అయిపోయిందిగా అంది పిల్లల్ని ఆడిస్తున్న సుబ్బలక్ష్మి. నువ్వు మళ్ళీ ఇంకో సినిమా చేయాలి కుంజ. ఇప్పుడు వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలి. ఇదిప్పుడు పూర్తిగా మన సినిమా. నేనే నిర్మాతను. బాగా ఆడిందంటే డబ్బులు మనకే, చెప్పాడు సదాశివం. మళ్ళీ సినిమానా? సుబ్బలక్ష్మికి మూర్ఛ వచ్చినంత పని అయింది. మామా, పోయిన సినిమాలోనే నేనెంతో భయంకరంగా నటించాను. నా వల్ల కాదు మామ నటించడం. నీకు అదే మొదటిసారి కాబట్టి వీలు కాలేదు. కానీ ఇప్పుడు ఆ అనుభవం మీద ఇంకాస్త బాగా చేస్తావు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు అంటూ తొందరపెట్టాడు. సుబ్రహ్మణ్యాన్ని స్టూడియోలో కలిశారు. విషయం చెప్పాడు. సదాశివం బ్రహ్మాండమైన కథను ఎంచుకున్నావు, నాకు విజయం ఇప్పుడే కనిపిస్తుంది అని సందేహం లేకుండా చెప్పాడు. మరి మీరు దర్శకత్వం చెయ్యాలి. నేను చెయ్యాలంటే 1 సంవత్సరం ఆగాలి. నువ్వు నా సినిమా మొదలుపెట్టాను కదా. ఒక పని చెయ్యి, ఎల్లిస్ డంగన్ని తీసుకుందాం. ఎల్లిస్ డంగనా? నందనార్ అసలు ఆడలేదు కదా. సదాశివం నిరాశగా అన్నాడు. సతీలీలవతి బ్రహ్మాండంగా ఆడింది. నందనార్ గురించి పట్టించుకోకు, ఆ కథే వేరు. నీది మంచి కథ, పేరున్న హీరోయిన్. రేపు వెళ్ళి డంగన్ని కలిసి మాట్లాడదాం. సరే అనుకున్నారు. మరి డబ్బు సంగతేంటి, ఎలా పెడతావు? నా దగ్గర 50,000 దాకా ఉన్నాయి. అస్సలు సరిపోవు. ఫైనాన్షియర్లను తయారుగా పెట్టుకున్నాను. తర్వాతి రోజే సదాశివం, సుబ్బలక్ష్మి, సుబ్రహ్మణ్యం ఎల్లిస్ డంగన్ను కలిశారు. కథ విన్నాడు డంగన్. నైస్ స్టోరీ మిస్టర్ సదాశివం అని అన్నాడు. వచ్చిన ముగ్గురు నవ్వుకున్నారు. దర్శకత్వం చేయటానికి అతన్ని ఖరారు చేశారు. డంగన్ సినీ నిర్మాణంలో హాలీవుడ్లో శిక్షణ పొంది అక్కడ తన భారతీయ సహ విద్యార్థులతో పాటు భారతదేశానికి వచ్చి అతనితో పాటు దర్శకత్వం చేస్తూ మెల్లగా అతనే స్వతంత్రంగా భారతీయ సినిమాల దర్శకత్వం చేయడం మొదలుపెట్టాడు. మరి హీరో ఎవరు అడిగాడు డంగన్. సదాశివం హీరోయిన్ అయిన సుబ్బలక్ష్మి బాగా పాడుతుంది కాబట్టి హీరోని కూడా సంగీత విద్వాంసుల్నే తీసుకుందాం, అమూల్యమైన సలహా చెప్పాడు సుబ్రహ్మణ్యం. అయితే జిఎన్ బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకుందాం, అతను ఒక సినిమాలో నటించాడు కూడా, ముగించాడు డంగన్. సుబ్బలక్ష్మి కళ్ళు విప్పారాయి. తను ఇష్టపడే సంగీత విద్వాంసుల్లో ఒకరు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం. డంగన్తో కథనం విషయంలో చర్చలు జరుపుతున్నాడు సదాశివం. ఎప్పుడూ సుబ్బలక్ష్మిని తోడు తీసుకెళ్తున్నాడు. ఇంట్లో ఉంటే సుబ్బలక్ష్మితో చర్చలు. అన్నీ మౌనంగా భరిస్తుంది పార్వతి. ఒక పక్క కథా చర్చలు జరుగుతూ ఉండగానే
ఇంకోవైపు పాపనాశం శివంతో సంగీతపు చర్చలు జరుగుతున్నాయి. సుబ్బలక్ష్మి హీరోయిన్, పైగా పాటలు కూడా పాడాలి కాబట్టి అక్కడకు సుబ్బలక్ష్మి కూడా తప్పనిసరి. సుబ్బలక్ష్మితో పని ఉన్నా లేకున్నా సుబ్బలక్ష్మిని ఇంట్లో ఉంచడు సదాశివం. తనతో పాటు తిప్పుతున్నాడు. మంగళం కొడుకు మారుతాడు, మళ్ళీ భార్యను ప్రేమగా చూసుకుంటాడు అనే ఆశ వదులుకుంది. పార్వతికి ఇంకా ఆశ. ఒక మంచి రోజున న్యూటోన్ స్టూడియోలో శకుంతల సినిమా చిత్రీకరణ మొదలైంది. డంగన్ తమిళం మాట్లాడలేడు. సుబ్బలక్ష్మికి ఇంగ్లీష్ అర్థం కాదు. కానీ డంగన్ ఏం చేయమంటున్నాడో సుబ్బలక్ష్మికి చెప్పటానికి షడాశివం ఉండనే ఉన్నాడు. సుబ్బలక్ష్మికి కాస్త బెదురుతనం వదిలింది. సేవాసదన సినిమా చేసినప్పుడు పడిన ఆందోళన, హడలిపోవటాలు ఇప్పుడు లేవు. ఒకరోజు పాటల రికార్డింగ్ జరుగుతుంది. జిఎన్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుబ్బలక్ష్మి కూడా పాడుతుంది. ఇద్దరి యుగళగీతం అయిపోయింది. సదాశివం ఇప్పుడు, కుంజ ఇంక నువ్వురా, నీ పాట అయిపోయింది కదా అని పిలిచాడు. లేదు మామ, ఇక్కడే ఉందాం, ఆయన పాట కూడా విందాం, చాలా బాగా పాడతారు అంది. ఉండిపోయాడు. సుబ్బలక్ష్మి తన్మయత్వంతో వింటుంది తన పాటని. చివరిదాకా విని, ఎంత చక్కగా పాడాడు మామా అంటూ వచ్చింది. కర్ణాటక సంగీతం నరనరాన ఇంకి ఉన్న సుబ్బలక్ష్మి గొప్ప సంగీతం ఎక్కడ ఉందో అక్కడ అయస్కాంతంలాగా పట్టేస్తుంది. జిఎన్ బాలసుబ్రహ్మణ్యం పాడే బ్రిక్లు బాగా నచ్చాయి. సుబ్బలక్ష్మికి స్టూడియోలో ఖాళీ దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యాన్ని అతని సంగీతం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండేది. చిత్రీకరణ 4 నెలల పాటు ఏకధాటిగా క్రమశిక్షణతో జరిగిపోయింది. కానీ సదాశివం ఏర్పాటు చేసుకున్న 50,000 అయిపోయాయి. రాయల్ టాకీస్ డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగి డబ్బు అప్పు ఇచ్చారు. వీళ్ళు మధురై వ్యాపారస్తులు. ఆ నోట ఈ నోట నాని సుబ్బలక్ష్మి మళ్లీ సినిమాల్లో నటిస్తోందన్న విషయం షణ్ముగవడువుకు చేరింది. కూతురు మీద ఆశ వదులుకుందిక. పార్వతికి దాదాపు భర్త మీద ఆశ ఆవిరైపోయింది. సుబ్బలక్ష్మికి ఆశ అంబరమైంది. చెట్టిగార్ల బెడద పూర్తిగా పోయినట్లే. అమ్మ తనను బలవంతంగా ఇక ఎంత మాత్రమూ తీసుకెళ్లలేదు. ఇప్పుడు తన మద్రాసులో పేరున్న వ్యక్తి. సుబ్బలక్ష్మి మనసు నిండుగా పురివిప్పింది. ఆ మనసుకి పగ్గం వేయటానికి అమ్మ లేకపోయింది పక్కన. ఆ మనసు మామ మాట విననంది. సుబ్బలక్ష్మి మనసు జిఎన్ సుబ్రహ్మణ్యం మీదికి వెళ్ళింది. స్టూడియోలో సుబ్బలక్ష్మి చూపంతా తన హీరో మీదే. సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువే చూస్తుంది. మొదట అతని సంగీతం పట్ల ఆకర్షితురాలయ్యింది. తనకంటే 6 ఏళ్లు పెద్ద, అందగాడు, బిఏ ఆనర్స్ పట్టా పొందినవాడు. చాలా హోందాగా నడుచుకుంటాడు. నెలల తరబడి అతనిని దగ్గరగా గమనిస్తూ దగ్గరగా మసులుతూ సుబ్బలక్ష్మికి బాలసుబ్రహ్మణ్యం మీద ప్రేమ పెరుగుతూ ఉంది. స్టూడియోకి వస్తున్నదే అతని కోసం వస్తున్నట్లు వస్తుంది. సదాశివం గమనిస్తున్నాడు. సుబ్బలక్ష్మి మీద తన ఆలోచనలు తెలుపుతూ సదాశివం ఇంకొక అడుగు ముందుకేశాడు. అడయార్లోని చిట్టడివిలో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. శకుంతల వనంలో పెరుగుతున్న కన్య. అందువల్ల శకుంతల ఆభరణాలు పూలసరాలే. ప్రతిరోజు చిత్రీకరణకి తాజా పూలదండలను తీసుకొస్తారు. ఆ పూలను శకుంతల తల మీద, మెడలో, చేతులకు ఆభరణాలుగా వేసుకోవాలి. చిత్రీకరణ మొదలయ్యే ముందు సుబ్బలక్ష్మి మెడలో పూలదండ వేశారు సదాశివం. చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యంగా చూశారు. పెళ్లికాని పిల్ల మెడలో అలా వేయచ్చా అని కొందరు. దండ వేశాడు. వీళ్ళకి పెళ్ళయిందా అని ఇంకొందరు. మొత్తానికి అందరికీ ఈ విషయం ఒకరి చెవులు ఒకరు కొరుక్కునే విషయం అయ్యింది. ఎంతమంది చెవులు కొరుక్కున్నా, నొసలు చిట్లించిన సుబ్బలక్ష్మికి మాత్రం ఈ దండోపాయం మర్మం బోధపడలేదు. తన సినీ హీరోని నిజ జీవితంలో కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. సదాశివం ఒక రోజుతో దండ వేయటం ఆపలేదు. దండ సన్నివేశాలు ఉన్నన్ని రోజులు ఆ దండ నేరుగా సుబ్బలక్ష్మి మెడలో వేసేది సదాశివమే.
పార్వతి భర్త ప్రేమ కోసం ఆరాటపడుతుంది. ఆ భర్త సుబ్బలక్ష్మి ప్రేమ కోసం వెంపర్లాడుతున్నాడు. సుబ్బలక్ష్మి తన హీరో ప్రేమ కోసమే తపిస్తుంది. సదాశివం ఇంట్లో ఇది పరిస్థితి. సుబ్రహ్మణ్యమే కనుక చూసి ఉంటే ఇప్పుడు చేస్తున్న సినిమా వదిలి ఈ 4 కోణాల ప్రేమ కథా చిత్రం తీసేవాడు. ఈ మనసులు ఊసులు ఇలా ఉన్నప్పటికీ చిత్రీకరణ సాఫీగా సాగిపోతోంది. డంగన్ తన హాలీవుడ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగా తీస్తున్నాడు. సదాశివం తన వైపు తలెత్తి ఒక చూపు కూడా చూడకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది, పైగా ఎంతమంది చెప్పినా సుబ్బలక్ష్మిని వేరుగా పెట్టకపోవడంతో పార్వతి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. 4 కోణాల్లో ప్రస్తుతానికి ఒక కోణం లేదు. త్రికోణ ప్రేమ కథ మిగిలింది. సదాశివం ఇంకొక కోణాన్ని వదిలించుకోవటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు. సుబ్బలక్ష్మి మీద పెత్తనం చేయడం ఎక్కువ చేశాడు. సదాశివం ఎప్పుడూ పెత్తందారే, ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. ఒకసారి నర్మగర్భంగా చెప్పాడు, కుంజ, నువ్వు బాలసుబ్రహ్మణ్యం భార్యను చూశావా? చాలా బాగుంటుంది. ఏం చెప్పి చూసినా, ఎలా చెప్పి చూసినా సుబ్బలక్ష్మికి బాలసుబ్రహ్మణ్యం పట్ల ఉన్న ఆకర్షణ తగ్గలేదు, పైగా హెచ్చుతుంది. సుబ్బలక్ష్మి నుంచి రాయబారాలు వెళ్లటం కూడా గమనించాడు సదాశివం. సదాశివానికి కోపం నషాళానికి అంటింది. దీనికి పిచ్చే వెర్రా, నేనేమైనా ఈవిడిగారు అమ్మ తమ్ముడిని అనుకుంటుందా? జాగ్రత్తగా చూసి పెళ్లి చేసి పంపించేయడానికి అని తిట్టుకున్నాడు తనలో తాను. సినిమా మధ్యలో ఉంది గనుక ఎవ్వరిని ఏమీ అనలేని పరిస్థితి. ఒకరోజు కృష్ణమూర్తి స్టూడియోకి వచ్చాడు. రా కృష్ణమూర్తి, చాలా రోజులకొచ్చావు, ఏం సంగతులు అంటూ ఆహ్వానించాడు సదాశివం. మాటల్లో పడ్డారు. నాకు వాసనకి పొసగటం లేదు సదాశివం, మాటల మధ్య చెప్పాడు. ఏం పర్వాలేదు, వదిలే ఉద్యోగం, ఎలాగో కథలు రాస్తున్నావు, పూర్తిగా ఇటు వచ్చే సలహా ఇచ్చాడు సదాశివం. ఆలోచిస్తా అన్నాడు కృష్ణమూర్తి. రాజాజీని కలిసావా ఈ మధ్య ఏమన్నా? నాకు అసలు కుదరటం లేదు అడిగాడు సదాశివం. కలిశాను, నీకది చెప్పాలని కూడా అనుకున్నా అంటూ అటు ఇటు చూసి దగ్గర ఎవ్వరూ లేరని రూఢీ చేసుకుని మెల్లగా సదాశివంకి చెప్పాడు. రాజాజీ గారు సుబ్బలక్ష్మి గురించి అడిగారు, ఇంకెన్నాళ్ళు ఉంచుతాడు ఆ అమ్మాయిని తన ఇంట్లో అని. ఆయనకు ఈ వ్యవహారం అస్సలు ఇష్టం లేదు. కృష్ణమూర్తి మోసుకొచ్చిన ఈ రాయబారం సదాశివంకి పులి మీద పుట్ర అయ్యింది. సదాశివంకి ఈ చికాకుల్లో ఊరట ఏమిటంటే సినిమా చిత్రీకరణ చక్కగా జరుగుతోంది. పైగా జిఎన్ బాలసుబ్రహ్మణ్యం సుబ్బలక్ష్మి మీద ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు. చిత్రీకరణ జరుగుతూ ఉండగా ఒకరోజు పార్వతి ఊరి నుంచి ఒక మనిషి స్టూడియోకి వచ్చాడు. ఉన్న ఫలానా సదాశివాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సదాశివం ఊరు వెళ్లడంతో చిత్రీకరణ తాత్కాలికంగా ఆగింది. సుబ్బలక్ష్మి చాన్నాళ్ల తర్వాత బాల ఇంటికి వెళ్ళింది. బాల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా అక్కడే ఉన్నారు. తన బాల్య స్నేహితులతో కాలం గడుపుదామని వచ్చింది. అందరూ పెద్దవాళ్ళయ్యారు. కళాకారులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సినీ నటి వచ్చింది, స్వాగతం పలకండి అంటూ హడావిడి చేశారు. కుంజా, ఈరోజు సినిమా పని లేదా, తీరిగ్గా ఉన్నావు? మా మామ భార్య పార్వతి చనిపోయిందని కబురొచ్చింది, ఆయన వెళ్ళారు, అందుకని షూటింగ్ లేదు చెప్పింది సుబ్బలక్ష్మి. అయ్యో పాపం, ఎందుకట, ఏమైంది అందరూ అడిగారు. ఏమో, మామ వస్తే గానీ తెలియదు మరి. జయమ్మ అసలు సంగతి మొదలుపెట్టింది. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు కుంజా? సిగ్గులు మొగ్గైంది సుబ్బలక్ష్మి. అప్పుడే ఎలా, ఇప్పుడేగా భార్య చనిపోయింది, 1 సంవత్సరం ఆగి చేసుకుంటారేమో అంది కామాక్షి. ఆ సంవత్సరం అవసరం లేదులే, 6 నెలలు చాలు. కుంజా, 6 నెలలకి పెళ్లి చేసుకోండి. సుబ్బలక్ష్మికి తల 360 కోణంలో గిర్రెన తిరిగింది. జయమ్మ, నేను సదాశివ మామని చేసుకోను, ఆయన పెత్తనం భరించలేను జయమ్మ,
నేనేదో ఆయన పెళ్ళాం అయినట్లు నా మీద అధికారం చెలాయిస్తాడు. ఇక పెళ్లి చేసుకుంటేనా ఇక అంతే సంగతులు. నాకా ఉద్దేశమే లేదు జయమ్మ. మీరెందుకలా అనుకుంటున్నారు అడిగింది సుబ్బలక్ష్మి. అందరూ మొహమొహాలు చూసుకుని నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి మొహమొహాలు పట్టి పట్టి చూసే వరకు నిశ్శబ్దమే. ఈ నిశ్శబ్దం ఉరమబోతుంది. వాళ్ళు గట్టి విషయం ఏదో చెప్పబోతున్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జయమ్మ నోరు విప్పింది. కుంజా, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారనుకుంటున్నావు? ఈ ప్రశ్నకి సుబ్బులక్ష్మి నివ్వెరబోయింది. అది గమనించిన కామాక్షి, అక్కా నువ్వాగు, పిల్లని అలా బెదరగొడతావేంటి, నేను చెప్తాను. కుంజా, నువ్వెవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అడిగింది కామాక్షి. రెండు ప్రశ్నలకి పెద్ద తేడా కనిపించలేదు సుబ్బలక్ష్మికి. మళ్ళీ అదే సమస్య, పెళ్ళి. సుబ్బలక్ష్మికి రోషం తన్నుకొస్తుంది. జయమ్మ మళ్ళీ అనునయంగా చెప్పింది. కుంజా, అతని పంచన నిండు 2 సంవత్సరాలున్నావు. ఇంకా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మనం దేవదాసీలమమ్మా. ఇప్పటిదాకా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడో లేదో గాని వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటే అతన్ని చేసుకో. ఇంత జరిగాక నిన్ను దేవదాసీలుగా చూస్తారు గాని ఎవరూ పెళ్లి చేసుకోరు అని అనుభవంతో చెప్పింది జయమ్మ. సుబ్బలక్ష్మికి తన కథ మళ్ళీ మొదటికొచ్చిందనిపించింది. బాల ఇంట్లో వాళ్ళందరూ సుబ్బలక్ష్మిని ఊరడించి ధైర్యం చెప్పి చివరికి మళ్ళీ అదే మాట చెప్పి పంపారు. అతను వచ్చే లోపల బాగా ఆలోచించుకో. అతను కాస్త ముందో వెనకో అడుగుతాడు నిన్ను, ఆలోచించుకో. గట్టివాడు, కాదనకు అని సదాశివం పెద్ద కూతురు రాధని తీసుకుని మళ్ళీ మద్రాసు వచ్చేశాడు. వెంటనే శకుంతల చిత్రీకరణ మొదలుపెట్టారు. ఇంట్లో షణ్ముగవడివు చుట్టూ స్నేహితులు చుట్టాలు చేరారు. పోన్లే, షణ్ముగం దానికి కావలసింది పెళ్లి చేసుకోవటమే కదా, చల్లగా దీవించు. పైగా పెళ్ళాం కూడా పోయిందంటున్నావుగా, ఇంకే గోలా లేదు. చూడు, సినిమా మీద సినిమాలు తీసి దాన్ని బాగా పైకి తీసుకొస్తాడు. గంభీరంగా ఉన్న షణ్ముగవడివుని మెత్తబరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ షణ్ముగవడివుకు తన కాబోయే అల్లుడు ఏమాత్రం ఇష్టం లేకపోగా పైగా కసి, కోపం. నా కూతుర్ని నాకు కాకుండా చేశాడు. నా కూతురు సంపాదన మీద బ్రతుకుదామనుకుంటున్నాడు. కాకి ముక్కుకి దొండపండులాగా వీడికి నా కూతురు. మాయ చేసేశాడు దాన్ని. ఏడుస్తుంది సుబ్బలక్ష్మి. శుభమాని పెళ్లి చేసుకుంటుంటే ఏడుపెందుకు, ఏడవకు షణ్ముగం అంది రంగనాయకి. పెళ్ళికి వెళ్దామా అడిగింది మీనాక్షి. వచ్చింది ఉత్తరం, శుభలేఖ కాదు అంది రాజం. నేటికి కథనిక్కడితో ఆపుతున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథలు అందరికీ చేరే అవకాశం ఉంటుంది. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.